అసెంబ్లీని ప్రజా సమస్యలపై చర్చకు అద్భుత వేదికగా మలుస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎలా పనిచేస్తారో త్వరలో చూస్తారన్నారు. సొంత చెల్లెలు కూడా నమ్మని వ్యక్తి మనకెలా రక్షణ ఇస్తాడో ఆలోచించాలని కోరాడు. 30,000 మంది ఆడపడుచులు అదృశ్యమైతే దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు అండదండగా కూటమి ప్రభుత్వం పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తామన్నారు. ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని ఇచ్చేసినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించాం. పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం. అయితే అకామిడేషన్లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నేను ఆ విషయం శేషారావుకి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ అతి త్వరలో మళ్ళీ రియలైజ్ అయ్యి సార్ మీరు చెప్పారు ఎన్డీఏ ముఖ్యం, కూటమి ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశను కల్పించుకొని వస్తాం. ఆయన కాదు క్యాండిడేట్, నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాను. మీ ముందుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తి అన్ని దిక్కల్లో అన్ని పార్టీల్లో రావాలి. అదే మాదిరిగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని, ఒక పక్క పురంధేశ్వరి గారిని